వెంటనే సిద్ధం 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 ఆర్టీసీ కార్మికుల ఐక్యత, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. ఈరోజు అనగా 22వ తారీఖు నుండి ఆర్టీసీ నిర్వర్తిక సమ్మెకు పిలుపు ఇచ్చింది ఆర్టీసీ జేఏసీ. దీని సందర్భంగా డిమాండ్స్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీలో యూనియన్లను పునఃప్రవేశపెట్టాలని, ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన 2 పే స్కేలు వెంటనే ప్రవేశపెట్టాలని, అట్లానే ఆర్టీసీ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతోని 32 డిమాండ్లతోని గత సంవత్సరం క్రితమే ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా గౌరవ ముఖ్యమంత్రి గారు మే 1వ తారీఖున పూర్తి హామీ ఇచ్చారు సమస్యను పరిష్కరిస్తామని. కానీ సంవత్సర కాలం అయింది, ఇంతవరకు పరిష్కరించలేదు. సమ్మె నోటీస్ ఇచ్చి కూడా 40 రోజులు అయింది. చర్చల పేరుతోనే కాలయాపనతో చేస్తున్నారు, కమిటీల పేరుతోనే కాలయాపన చేస్తున్నారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని, ఆర్టీసీ కార్మికుల హక్కులు మరియు ఈ డిమాండ్స్ నెరవేర్చే వరకు ఆర్టీసీ కార్మికులు జేఏసీగా సమ్మెను నిర్విఘ్నంగా కొనసాగిస్తామని కోరుకుంటున్నాం.